హాయ్ ఫ్రెండ్స్, హుమా బోటిక్ నుంచి అయితే ఒక సింపుల్ బ్లౌజ్ డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మనకి శారీస్ వస్తున్నాయి కదండి. ఈ శారీ అయితే 2500. నెక్ చూసారా ఎంత చాలా అంటే చాలా చిన్నది ఇచ్చారు. హ్యాండ్స్ కూడా 4 ఇంచెస్ హ్యాండ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు 4 ఇంచెస్ హ్యాండ్ అసలు ట్రెండే కాదు, మనకి ఎల్బో హ్యాండ్స్ ట్రెండ్. ఇప్పుడు దీన్ని మనం ఒక న్యూ మోడల్గా క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేస్తామో మీకైతే నేను చూపిస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే బ్లౌజ్ వచ్చింది. ఇదైతే బ్లౌజ్ ఇలా నెక్ కట్ చేయకుండా బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని సెంటర్ పాయింట్ చేసి అయితే నేను స్టిచ్ అనేది వేసేస్తాను. దీన్ని అయితే స్టిచ్ చేసుకుంటాను. ముందు నడుము స్టిచ్ అనేది వేసేసుకున్నాను. నడుము కూడా కట్ వర్క్ వస్తుంది కదా, దాన్ని కూడా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయడానికి కింద కట్ వర్క్ స్టిచ్ అనేది వేసేసుకుని ఇలా కింద నార్మల్గా స్టిచ్ అయితే వేసుకున్నాను కదా, దీన్ని తిప్పి మీకు కట్ వర్క్ కూడా స్టిచ్ అనేది వేస్తాను. కట్ వర్క్ తిరగడానికి కట్ వర్క్ తిరగడం కోసం కట్ వర్క్లో కూడా నేను స్టిచ్ చేసుకొని ఈ వేస్ట్ అనేది కట్ చేసేస్తాను. ఇలా మూలల్లో పార్ట్ అయితే పెట్టుకుంటాను. నెక్ స్టిచ్ ఇలా నెక్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇటు కదలకుండా పిన్నులు అనేవి అరేంజ్ చేసుకొని ఫస్ట్ ఒక సైడ్ స్టిచ్ అనేది అలాగే రెండో వైపు కూడా స్టిచ్ అనేది వేసేసుకొని దీన్ని స్టిచ్ వేసుకొని రావాలి. నెక్ కూడా నీట్గా
స్టిచ్ అనేది వేసుకొని పెట్టుకున్న పిన్స్ తీసేసి ఈ మధ్యలో వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా నెక్ అనేది నీట్గా కట్ చేసుకొని మూలల్లో కాట్లు పెట్టుకొని ఇలా నెక్ అనేది మూలలు కట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ అనేది పెట్టేసుకొని దీని మీద బొడిగుడ్డ అనేది వేసుకోవాలి. మీకు చూపిస్తున్న విధంగా కట్ వర్క్ని నీట్గా లాక్కొని ఇలా నీట్గా కట్ వర్క్ అనేది తిరిగేలాగా ఒడ్డుగుట్ట అనేది వేసుకోవాలి. అలాగే నెక్ కూడా ఒడ్డుగుట్ట అనేది వేసుకోవాలి. నీట్గా నెక్ కూడా తిప్పేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా లైనింగ్ అనేది నీట్గా ఉబ్బులు లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ చాలా చిన్నది కాబట్టి నేనైతే 2.5 ఇంచు పొడవు 2.5 ఇంచు బరల్తో బక్రం అయితే తీసుకున్నాను. ఇలా నేను 3 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని దీన్ని ఫోల్డ్ చేసి నేను దీనికి డ్రాప్ టైప్గా ఇలా డ్రాప్ షేప్లోనైతే బకరానికి మార్క్ అనేది వేసి దీన్ని ఈ షేప్ని కట్ చేసుకుంటాం. ఇలా బకరానికి షేప్ అయితే వేసి చేసుకొని నేను ఈ సైడ్ వేస్ట్ కూడా షేప్ చేసేస్తాను. ఇలా షేప్ అయితే సరే డ్రాప్ నీట్గా వచ్చింది. ఇలా బకరాన్ని అయితే డ్రాప్ షేప్లో నేను 3 అయితే కటింగ్ చేసుకున్నాను. దీన్ని లైనింగ్ మీద ఇలా అడ్జస్ట్ చేసుకొని దీన్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. నార్మల్లీ నేను స్ట్రైట్ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను, అంటే కదలకుండా ఉండడానికని నార్మల్గా స్టిచ్ అనేది ఇప్పుడు వేస్తున్నాను. దానికి
వీటిని అయితే ఇలా ఖర్చుతో హాఫ్ ఇంచ్ ఇలా నీట్గా లైనింగ్ని ఇలా మొత్తం మూడింటిని కూడా కట్ చేయొచ్చు. ఇలాగా కట్ చేసుకున్న దాన్ని ఈ వేస్టేజ్ పక్కన మీదకి వేసి స్టిచ్ అనేది చేస్తాం. బక్రం చుట్టూ కూడా ఇలా మీకు చూపిస్తున్న విధంగా లైనింగ్ మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రాప్స్ నెక్కి ఇలా 3 సైడ్స్ వచ్చేలాగా పిన్ చేసుకోవాలి. మీకు చూపిస్తున్న విధంగా దీన్ని పిన్ చేసుకోవాలి. డిజైన్ అనేది ఇబ్బంది పడకుండా పిన్ అనేది చేసుకోవాలి. నీట్గా అడ్జస్ట్ చేసుకొని పిన్ చేసుకోవాలి. ఇలా పిన్స్ అయితే పెట్టుకొని పక్కన నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. దండించు. ఇలా మీరు చూపిస్తున్న విధంగా బక్రం పక్క నుంచి నీట్గా ఒత్తుకుంటూ వేసుకోవాలి. మూడిటికి కూడా ఇలా నీట్గా ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని నీట్గా కాట్లు పెట్టుకోవాలి. ఆ షేప్ మొత్తం కూడా నీట్గా తిరిగేలాగా మీకు చూపిస్తున్న విధంగా కాట్లు అనేవి పెట్టుకోవాలి. మూడు కూడా అలాగే వేస్ట్ అనేది కట్ చేసేసి కాటన్ పెట్టుకోవాలి. ఇలా మధ్యలో క్లాత్ కట్ చేసుకొని నీట్గా కాట్లు పెట్టేసుకున్న తర్వాత దీన్ని రిటర్న్ చేయాలి.
ఇలా రిటర్న్. నీట్గా ఇలా హోల్స్ అనేవి, సో డ్రాప్స్ అనేవి చాలా నీట్గా వచ్చాయి. దీని మీద స్టిచ్ అనేది వేసుకుంటాం. షేప్ అనేది నీట్గా అరేంజ్ చేసుకొని దీని మీద స్టిచ్ అనేది వేసుకున్నాము. ఇలా డిజైన్ అనేది నీట్గా హోల్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి మనం నెక్ కట్ చేసుకున్న బిట్లో ఒరిజినల్ పీస్ ఉంది కదా, దీన్ని అయితే ఇలా తీసుకొని ఇలా స్క్వేర్ బాక్స్ కట్ చేసుకున్నాం. 3 ఇంచెస్ వెడల్పు, 2 ఇంచెస్ పొడవులో ఇలా పీస్ తీసుకొని దీన్ని ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్ బాక్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలోని చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి. సెంటర్లో హోల్ అనేది పెట్టుకొని ఇలా ఈ పీస్ని మొత్తం హోల్లోంచి బయటికి తీసుకున్నాం. ఇలా నీట్గా ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఇలా స్క్వేర్ బాక్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా బౌ షేప్లో మీకు చూపిస్తున్నాను కదా, బౌ షేప్లో చేసుకొని ఇలా డోరీ థ్రెడ్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా పెట్టుకొని దీన్ని ముడి వేసుకోవాలి. నీట్గా బౌ షేప్లో నీట్గా ముడి వేసుకొని డబల్ ముడి అయితే వేసుకోవాలి. ఇలా మీకు చూపిస్తున్నాను కదా, డబల్ ముడి అనేది వేసుకొని
దీనికి కప్స్ అనేది వేసుకోవాలి, చిన్న కప్స్ అనేది వేసుకోవాలి. ఇలా ఇలా దీనికైతే కప్స్ అనేవి వేసుకోవాలి. ఇలా స్క్వేర్ బాక్స్లో క్లాత్ తీసుకొని చిన్ని కప్స్ అనేది పెట్టుకోవాలి. చాలా నీట్గా చూడండి, బాబు అనేది ఎంత నీట్గా ఎంత గుజ్జుగా ఉందో బాబు. ఇది ఓపెన్ చేసి దీని సెంటర్ బిట్లో బాబు అనేది పెట్టుకోవాలి. దీనికి స్టిచ్ అనేది ఇలా చాలా సింపుల్గా మోడల్కి మోడలు, నెక్కి నెక్, మోడల్కి మోడల్ కూడా చాలా నీట్గా వచ్చింది. చాలా క్యూట్గా ఉంది డిజైన్ అయితే.